ప్రవీణ్ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్ ను పలు కీలక ఆధారాలు సేకరించింది. మరోవైపు ఈ కేసులో పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ కేసును అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ తో విచారణ జరిపిస్తున్నామన్నారు. ఇక టీమ్ ఆఫ్ డాక్టర్స్ తో పోస్ట్ మార్టం చేయించామన్నారు. ఇక కొవ్వూరు టోల్ గేట్ సమీపంలో ప్రవీణ్ కుమార్ బైక్ పై వెళ్తున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు. ఇక సోమవారం రాత్రి 11:42 ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజ్ ని దాన్ని బట్టి తెలుస్తుంది అన్నారు ఎస్పీ. ఇక అర్ధరాత్రి 11:30 నుంచి 11:42 వరకు 12 నిమిషాలు కీలకమని పోలీసులు తెలిపారు. 11:42 వరకు ఒక కారుతో పాటు 5 వాహనాలు ప్రవీణ్ బుల్లెట్ ను దాటుకుని వెళ్లాయని చెప్పారు. అలాగే రెడ్ కలర్ కారు, ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఒకేసారి వెళ్లాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి కారును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, పాస్టర్ ప్రవీణ్ మృతిపై దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక డిఎస్పీ, 2 సిఐలు, 2 ఎస్ఐలతో కలుపుకొని ఒక బృందం అయితే మాత్రం ఏర్పడింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో 11:31 నుంచి 11:42 అంటే ఈ 12 నిమిషాలు కూడా అత్యంత కీలకంగా 2 సీసీ ఫుటేజ్ల ఆధారంగా అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రవీణ్ మృతి చెందిన సంఘటనకు సంబంధించి ఏ ప్రాంతంలో అయితే మృతి చెందాడో ఆ సంఘటనకు సంబంధించి ఆ ప్రమాదం గురైన ఆ ప్లేస్లో ఆ బుల్లెట్ ప్లస్ మృతదేహానికి సంబంధించి క్లూస్ టీమ్స్, అదే డాగ్ స్క్వాడ్స్ కూడా రంగంలో దిగే కొంత సమాచారాన్ని అయితే మాత్రం సేకరించారు. దానికి ఆధారంగా పోస్ట్ మార్టం రిపోర్టు కూడా తోడు కావడంతో దర్యాప్తును అయితే మరింత వేగవంతం చేశారు. అంటే ఖచ్చితంగా 11:42 సమయంలో కూడా ఆ పరిసర ప్రాంతంలో ఏ వాహనాలు వెళ్ళాయి అనే అంశంపై దర్యాప్తు చేయగా 5 వాహనాలు వెళ్ళినట్టు, ఆ 12 నిమిషాల సమయంలో కూడా 5 వాహనాలు ఆ బుల్లెట్ అంటే పాస్టర్ ప్రవీణ్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ని దాటుకుని వెళ్ళినట్టు పోలీసులు కూడా గుర్తించారు. అందులో రెడ్ కలర్ వాహనం ఒక కారు అయితే ఆ కారు ప్రవీణ్ వాహనాన్ని దాటి వెళ్ళినట్టు కూడా 2 ఒకేసారి వెళ్ళినట్టు ఒక సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ వాహనం ఎవరిది అనే అంశంపై పూర్తి స్థాయిలో సాంకేతికంగా కూడా దర్యాప్తు అయితే మాత్రం వేగవంతం చేశారు. ఇదే అంశంపై అంటే ప్రవీణ్ పూర్తి స్థాయిగా ప్రవీణ్కి సంబంధించి ఎటువంటి కోణాలు ఉన్నాయి, అటు అసలు ఇది యాక్సిడెంటా లేకపోతే హత్య అనే దానిపై అనుమానాస్పద మృతిగా కూడా కేసు నమోదు చేసి పలు కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు కూడా అంటే ఈ దర్యాప్తు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఎక్కడా కూడా చిన్న కోణం ఉన్నా సరే అంటే ఇటు హైదరాబాద్లో ప్రవీణ్ బయలుదేరింది మొదలుకొని ఇప్పుడు వరకు కూడా అంటే ప్రమాదం జరిగిన తర్వాత వరకు కూడా తన సెల్ ఫోన్ ఆధారంగా ఎవరెవరితో మాట్లాడారు, సెల్ ఫోన్ ఎక్కడెక్కడి నుంచి వచ్చింది, అయితే లాస్ట్ కాల్ మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అంటే ప్రమాదం జరిగినప్పుడు గాయాలు తగిలితే మృతి చెందారా లేకపోతే ఎవరన్నా కూడా దాడి చేస్తే వాళ్ళ మృతి చెందారా అనే అంశంపై పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నివేదిక కూడా రావడంతో పూర్తి స్థాయిలో పోలీసులు అయితే మాత్రం దర్యాప్తు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. మరి అంటే ఈరోజు రేపు లోపల దర్యాప్తు కూడా పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. అంటే కొన్ని విషయాల కారణంగా అయితే కొన్ని విషయాల్ని బయట పెట్టలేమని చెప్పి పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా అంటే అక్కడ సెల్ ఫోన్ ఆధారంగా సీసీ ఫుటేజ్లు చూసి అక్కడ పరిసర ప్రాంతంలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో కొంతమూరు నయాగరా పెట్రోల్ బంకు ఆపోజిట్ జాతీయ రహదారికి పక్కనే ఈ ప్రమాదం అయితే జరిగింది. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో బృందాలుగా మారి పోలీసులు అయితే మాత్రం దర్యాప్తును కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అయితే మాత్రం దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. ఎవరు కూడా అంటే ఇటు మతానికి సంబంధించి కానీ లేకపోతే సామాజిక వర్గాలకు సంబంధించి కానీ ఎటువంటి మత విద్వేషాలకు గురి చేయకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరు ఎటువంటి పోస్టులు పెట్టొద్దని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది. ఈ దర్యాప్తునైతే మాత్రం అత్యంత నిష్పక్షపాతంగా కూడా పూర్తి చేస్తాం, వేగవంతంగా కూడా దర్యాప్తు పూర్తి చేస్తామని చెప్పి నరసింహకిషోర్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరి ఈరోజు సాయంత్రానికి దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది అనే అంశంపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. ఓకే, థ్యాంక్ యూ సతీష్.